హలో! హాయ్ అండి. దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్. సో, ఈరోజు వచ్చి మేము ఇంకా జబల్పూర్‌కొచ్చేసాని చెప్పాం కదా! సో, ఇంక ఈశాన్‌కి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆర్మీ స్కూల్‌లో. సో, అగైన్ బ్యాక్ టు స్కూల్ అనమాట. సేమ్ స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడొచ్చి ప్రీ ప్రైమరీ మొత్తం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వరకు ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి వేరే స్కూల్‌లో అంటే అది కూడా ఆర్మీ స్కూలే. సో, వేరే క్యాంపస్ అనమాట. సో, ఇక్కడైతే మేము చిన్నోడిని సేమ్ స్కూల్‌లో జాయిన్ చేయడానికని వచ్చాము. సో, మొత్తం అంతా రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. అండ్ అలానే టీచర్స్ అంటే మనకి ఇక్కడ ఆర్మీలో ఎప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి పోస్టింగ్స్ ఉంటాయి. సో, చేంజ్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడ మాకి యూనిఫార్మ్స్ అండ్ బసెస్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా ఇక్కడ లిస్ట్‌లో ఇచ్చేసారనమాట. సో, అవన్నీ కూడా మనము ఫాలో అయిపోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చి అంటే మనం ఏ క్లాస్‌కి ఎక్కడ చేంజ్ చేయాలి, ఎన్ని ఇయర్స్ ఉండాలి కంప్లీట్‌గా అని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. సో, లిస్ట్‌లో అంతా. సో, దాన్ని బట్టి అక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా బాబుకి అడిగారు 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయా అప్పుడే యూకేజీకి వేస్తాము అని చెప్పారనమాట. సో, 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6th రన్ అని చెప్తుంటే ఇంకా సరే ఓకే కరెక్ట్‌గానే ఉంది ఏజ్ యూకేజీకే ఉండాలి అని చెప్పి అక్కడ మొత్తం అంతా డీటెయిల్స్ ఫామ్‌లో ఫిల్ చేస్తూ ఉన్నాడు చైతన్య. ఇంక నేనైతే ఇక్కడ చిన్నోడిని పట్టుకొని కూర్చోన్నాననమాట. సో, ఇంక ఇక్కడ పని అయిపోగానే సో, నెక్స్ట్ ఇంకా ఒక వర్క్ అయితే ఉంది. సో, చిన్నోడైతే ఇంకా ఈశాన్ మొత్తం అంతా మళ్ళీ స్కూల్‌లో చూస్తూ ఉన్నాడనమాట. సో, ఇక్కడ మళ్ళీ చూసారా మొత్తం అంతా ఇవంతా పిల్లల దగ్గర చేయిస్తారనమాట మొత్తం అంతా యాక్టివిటీస్. సో, మళ్ళీ క్యాంపస్ అంతా చూస్తానని అసలు అనుకోలేదు. అండ్ నెక్స్ట్ అయితే చిన్నపిల్లల్ని ఇక్కడ ఇంకా స్కూల్ అయిపోయిందనమాట. సో, హాఫ్ డేనే ఇక్కడ సెక్షన్స్. యాక్చువల్‌గా 8-12 ఉంటుంది. సో, 12 నియర్ బై అయిపోతుంది. సో, మొత్తం అంతా కూడా ఇక్కడ చేంజ్ చేసేసారు. ముందంతా చెప్పాను కదా! సన్‌ఫ్లవర్ సెక్షన్ సంథింగ్ అని చెప్పి. ఇప్పుడైతే ఏదో కొత్త సెక్షన్స్ అంతా పెట్టారనమాట. పెటూనియా అని. పెటూనియా సెక్షన్ 3 మ్యారీగోల్డ్‌లో చిన్నోడినేసారు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందంట అడ్మిషన్స్ కూడా. సో, ఇక్కడ మొత్తం ప్యాటర్న్ అంతా డిఫరెంట్‌గా ఉంటుందండి ఆర్మీ స్కూల్‌లో. అండ్ యూనిఫార్మ్ చూసారా సమ్మర్‌లో అయితే ఈ యూనిఫాము, వింటర్‌కి అయితే ఇంకా స్వెటర్స్ టైప్ వస్తుంది. ఆల్రెడీ ముందు వీడియోస్‌లో అయితే షేర్ చేసున్నాను. సో, ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. సో, మొత్తానికైతే సెక్షను మొత్తం అంతా కూడా ఇచ్చేసారు. ఇంకా ఆఫ్టర్ దట్ స్కూల్ పని అయిపోగానే ఇంకా ఆధార్ కార్డ్‌ది ఏదో కొద్దిగా అప్డేషన్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఇక్కడ ఇంకా ఆధార్ కార్డ్ అప్డేషన్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. సో, ఇక్కడ కొంచెం వర్క్ చూసుకునేసి నెక్స్ట్ ఇంకా బుక్స్, స్టేషనరీ మొత్తం అంతా తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాలి. యూనిఫార్మ్స్ కానీ మొత్తం అంతా కూడా తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట మళ్ళీ. అంతా మొత్తం వాళ్ళు ఇక్కడిక్కడ దొరుకుతాయి. మొత్తం స్కూల్ ప్యాటర్న్ అంతా ఇచ్చేస్తారు. ఈ షాప్స్‌లో ఉంటాయని చెప్పి అదే నేను ఫస్ట్‌లో చూపించాను కదా! ఈ చౌహాన్ సంథింగ్ అవన్నీ కూడా అగర్వాల్ షాప్ అని చెప్పి. సో, మొత్తం అంతా స్టేషనరీ అండ్ ఇక్కడ యూనిఫార్మ్స్ అంతా దొరుకుతాయన్నమాట. స్కూల్ పేరు చెప్పంగానే షూ ప్లస్ డ్రెసెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారిక్కడ. సో, మొత్తం అంతా సైజెస్ చూసుకొని మొత్తం అంతా యూనిఫార్మ్సే అండి ఈ షాప్‌లో మొత్తము. సో, అందరూ ఇక్కడికే వస్తారు. స్కూల్ నేమ్ చెప్తే ఆ యూనిఫార్మ్స్ అయితే ఇచ్చేస్తారనమాట. సో, మనం ఫిట్టింగ్ అయితే చూసుకోవాలి. సో, ఎప్పుడు ఫుల్ ఉంటుందండి ఇక్కడ ఈ షాప్‌లో. ఫుల్ హెవీగా ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే కొద్దిగా తక్కువ ఉంది కానీ సో, ఇంకొద్దిసేపు అయితే మాత్రం ఇంకా హెవీగా ఉంటుంది క్రౌడ్ ఇక్కడ. లోపల ఎప్పుడు ఏదో ఒకటి అంటే యూనిఫార్మ్సే అండి. ఏదో ఒక స్కూల్ యూనిఫార్మ్ ఏదో ఒకటి సేల్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చి చిన్నోడికి ఇంకా అక్కడ చూపించాం కదా! బోర్డింగ్‌లో స్టిక్ చేసి పెట్టారు స్కూల్ దగ్గర. ఆ యూనిఫార్మ్ తీసుకోవడానికని వచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే స్టేషనరీకి వెళ్ళాలన్నమాట. బుక్స్ మొత్తం అంతా కూడా తీసుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్‌గా ఇంకా వెన్స్‌డేకి వైట్ డ్రెస్ అండ్ నార్మల్ అంటే ఈ 4 డేస్‌కి వీక్ డేస్‌లో మనకి మండే టు ఫ్రైడే ఉంటుంది కదా! ఓన్లీ వెన్స్‌డే స్కిప్ చేస్తే అప్పుడు ఇంకొక డ్రెస్ అనమాట. సో, ఆ డ్రెస్సు ఇంకా వైట్ డ్రెస్సు ప్లస్ షూస్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాము. ఇంకా చిన్నోడు కూడా చూసినట్టుంటుందని చెప్పి తనని కూడా తీసుకెళ్ళామన్నమాట అక్కడే. ఇంకా నేనైతే బయట నుంచి అంటే అవుట్ సైడ్ నుంచి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. లోపలైతే చిన్నోడు హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఉండలేదు ఎక్కువ. సో, అందుకని చెప్పి బయట తీసుకొచ్చాను. వచ్చేపోయే వెహికల్స్ చూస్తూ ఉంటాడని చెప్పి. సో, వచ్చి బయట నుంచి ఇంకా వీళ్ళంతా డ్రెస్సెస్ చూస్తూ ఉంటే డ్రెస్ అయితే సెలెక్ట్ చేసి చూసేసి షూట్ చేసి వెళ్ళామన్నమాట. నేను బయట వచ్చేసాను. తర్వాత షూ మొత్తం అంతా కూడా వీళ్ళు తీసుకున్నారనమాట చైతన్య, ఈశాన్. నేనైతే ఇక్కడ బయట వచ్చేసాను. ఉండట్లేదు చిన్నోడు. సో, అందుకని చెప్పి ఇంకా వెహికల్స్ చూస్తూ ఉంటాడు బయట అని చెప్పి వచ్చామన్నమాట. బయట చూస్తూ ఉన్నాడు.
ఇంకా ఇక్కడ మొత్తం అంతా మనకి లోపల ఆర్మీ స్కూల్లో మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తారండి. బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా ఒక డిసిప్లైన్లో ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా పిల్లల దగ్గర యాక్టివిటీస్ చేయించి డ్రాయింగ్ కానీ వాళ్ళల్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది కలగజేస్తూ ఉంటారనమాట. ఆ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అని చెప్పి అన్నీ కూడా కనుక్కుంటూ వాళ్ళల్లో డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎడ్యుకేషన్ అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్గా జబల్పూర్లో అయితే నేను ఇంతవరకు చూసిన వాటిలో జబల్పూర్లో బాగుంది. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకి అదర్ యాక్టివిటీస్ కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఈ డ్యాన్సింగ్ కానీ ఏదైనా పెయింటింగ్ చేయించడం కానీ సో ఏదైనా గేమ్స్ కానీ మొత్తం అంతా కూడా పెడుతూ ఉంటారు. అలానే ఈ స్కూల్లో ఈ రెడ్ డే, బ్లాక్ డే ఈ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయన్నమాట. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కదానికి. అండ్ అంతేకాకుండా ఇంకా మనకి ఈ ఆర్మీ స్కూల్లో ఎక్కడెక్కడి వరకు ఏ ఏ బస్సెస్ వస్తాయి ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఇంక ఈ బస్సెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ వస్తేనే వదులుతారండి పిల్లల్ని. లేకుండా ఉంటే ఎవరిని అలో చేయరు, పిల్లల్ని వదలరు. మళ్ళీ రిటర్న్ స్కూల్లో వదులుతారనమాట. సో మనకి డిసిప్లిన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. సో ఇంకా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాంపస్లోనే ఉన్నాం కాబట్టి ఫ్రెండ్ వాళ్ళ క్వార్టర్లో ఇంకా సో అప్పటి వరకు అయితే ఇంకా బస్సు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మేము ఇంకా అవుట్ లివింగ్లో ఉండబోతున్నాం కాబట్టి సో ఇంకా ఆఫ్టర్ దట్ వెహికల్ మాట్లాడేదో లేకుంటే చైతన్యని డ్రాప్ చేసేదో చూడాలి. మేమున్న ప్లేస్కి అరౌండ్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట స్కూల్. సో ఇంకా నెక్స్ట్ అన్నీ తీసుకునేసి స్టేషనరీ ఇక్కడికి ఇంటికి వచ్చేసాము. సో ఈ వీటికి కూడా మేము బుక్స్ మొత్తం అంతా కూడా నీట్గా లేబుల్ చేయించి మొత్తం అంతా స్టిక్కరింగ్స్ అతికించి నీట్గా పంపించాలన్నమాట. నేమ్ రాసి అంతా కూడా అన్ని బుక్స్ అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు రోజుకొక అంటే హోంవర్క్ ఇచ్చి అలా మనకి ఇంటికి పంపిస్తుంటారు. అవి రిటర్న్ మనం కూడా పంపించాలి. అదే బెటర్ లేండి. ఎందుకంటే మనము ఇంటి దగ్గర అన్ని బుక్స్ ప్యాక్ చేస్తుంటే డైలీ అలా కుదరదు. ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా స్కూల్లోనే కంప్లీట్గా ఇచ్చేసామనుకోండి, వాళ్ళే ఇస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. జస్ట్ హోంవర్క్ ఇచ్చిన బుక్స్ మాత్రం హోంవర్క్ చేయించి మనం పంపిస్తే చాలు. ఇంకా అంతేకాకుండా ఇంకా మనకి ఫుడ్లో కూడా మనం ఎలా తినాలి ఏంటి అని అనేది కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట నీట్గా ఒక డిసిప్లైన్లో. ఇంకా నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా పిల్లల్ని ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా నీట్గా నేర్పిస్తారు ఆర్మీ స్కూల్లో. మనకి బెనిఫిట్ ఏమంటే సో ఎలా తినాలి ఏంటి మొత్తం అంతా కూడా అదర్ యాక్టివిటీస్తో సహా మొత్తం అంతా వాళ్ళే నేర్పిస్తారు. మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంతే పిల్లల్ని. మనకి ఇక్కడ స్కూల్ టైమింగ్స్ సమ్మర్లో ఒకలాగా ఉంటుంది, వింటర్లో ఒకలాగా ఉంటుంది. సమ్మర్లో ఎండలు ఎక్కువైతే ఒక 8 to 12 o'clock వరకు ఉంటుంది నార్మల్గా అయితే. ఈ జనవరి ఈ ఫెబ్ నుంచి మనకి మార్చ్ దాకా ఒక టైం పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎండలు ఆ క్లైమేట్ని బట్టి మనకి టైమింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. స్కూల్ టైమింగ్స్ 8 to 11 కానీ సో మొత్తానికి అయితే కూడా హాఫ్ డేనే స్కూల్ అయితే ఇక్కడ ఆర్మీ స్కూల్స్. ఇంకా వీళ్ళైతే ఇంకా మొత్తానికి ఇంకా బుక్స్ అయితే మొత్తం బుక్స్ ఇంకా వాళ్ళు ఏవేవైతే మనకి లిస్ట్లో ఇచ్చారో అవన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట. సో ఈ అదర్ యాక్టివిటీస్కి కావాల్సినవి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ స్లైమ్లు కానీ సో స్టిక్కరింగ్స్ కానీ ఎప్పుడైనా కూడా మీకు బుక్స్ ఓపెన్ చేసి లాస్ట్లో వాళ్ళు ఇస్తారు, మొత్తం అన్ని సబ్మిట్ చేస్తారు, బుక్స్ అన్నీ కూడా ఇస్తారు మనకి రిటర్న్. అప్పుడు చూపిస్తాను ఏమేమి చేయిస్తారు. ఈ స్టిక్కరింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అని అనేది. చూసారా ఇక్కడ స్లైమ్ కూడా ఆల్రెడీ తీయించారనమాట, క్లే స్టార్ అన్నట్టు ఇవి. సో వీటితో బొమ్మలు ప్రిపేర్ చేయిస్తారు వాళ్ళ దగ్గరే, అన్నీ నీట్గా చేయిస్తారనమాట. ఒక డిసిప్లైన్ ఉంటుంది. సో అదొక్కటి బాగా మనకి ఒక బెనిఫిట్ అనమాట. సో ఈ స్టిక్కరింగ్స్ స్మైలీస్ కానీ చూసారా మొత్తం అంతా కూడా ఇవే హెవీగా ఉంటాయి అన్నమాట వీళ్ళ స్టేషనరీస్లో బుక్స్ కంటే కూడా. సో ఇంక ఈ పెన్సిల్స్ కానీ మొత్తం అంతా కూడా తీసుకొచ్చేసాము. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక బ్యాగ్లో సబ్మిట్ చేసామనుకోండి, కలర్ పేపర్స్ మొత్తం అంతా కూడా వాళ్ళే మొత్తం అంతా చేయిస్తారు క్లాస్ టీచర్స్. ఇంకా అదే కాకుండా ఇంక ఈశాన్కి అడ్మిషన్ చేయించినప్పటికీ సెక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నిందంట. సో అందుకని చెప్పి ఇంకా సరే అని చెప్పి జస్ట్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయించుకునేసి వచ్చేసామన్నమాట బాబుని. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఒక 2 weeks అలా మనకి ఇక్కడ ఏమంటే ఆర్మీ స్కూల్లో ఏప్రిల్ ఎండింగ్ దాకా కూడా మనకి జరుగుతాయండి స్కూల్స్. కంటిన్యూగా మనకి ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్ ఇవ్వరు. నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేసేస్తారు అడ్మిషన్స్ ఓపెన్ చేసి. తర్వాత మనకి 1.5 months అలా హాలిడేస్ ఇచ్చి తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తారు.
అక్కడి నుంచి ఇంకా కంటిన్యూయేషన్ అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ ఆర్మీ స్కూల్ ప్యాటర్న్. కాకుంటే ఏదైతే చాలా బాగుంటుంది అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఈశాన్ అయితే స్కూల్లో జాయిన్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే నుండి మేము ఇంకా స్కూల్కి రెడీ చేసి ఇంకా రెగ్యులర్ టైమింగ్స్లో పంపించాలి. ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్కి ఇంకా రెగ్యులర్ టైమింగ్స్ స్టార్ట్ అయిపోతాయి మనకి. సో రేపటి నుంచి ఇంకా మేబీ స్కూల్ వీడియోస్ కూడా రావచ్చు కంటిన్యూయేషన్. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.